వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ దినము మీలాగునా చేసి ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ బిడ్డలు, మా తండ్రి, మేము అందరం కలిసి మీ సన్నిధిలో చేసిన మా ప్రార్థనలు మీరు విన్నారు తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నందుకు నాయన మమ్మల్ని క్షేమంగా ఈ యొక్క 30వ దినం తండ్రి, 40 దినాల యొక్క మా ప్రభువా నాయన ప్రత్యేక దినాల్లో మా తండ్రి నాయన మమ్మలను, మా ఆత్మలను సిద్ధపరచడానికి మీ సన్నిధి తీసుకుని వచ్చినది మీ స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఎవరెవరు మీ దగ్గరికి వస్తున్నారో వారిని మా తండ్రి మీరు నడిపించమని అడుగుచున్నాం. ఏదైనా ధ్యానంలో మీ సన్నిధిని మాకు తోడుగా అనుగ్రహించండి నాయన. ప్రతి ఆటంకాన్ని లయపరచండి. పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడుచున్నాడని గుర్తెరిగి నాయన మరి మా ప్రభు నీ వాక్యమునకు విధేయులమై మీకు మహిమకరంగా మేము సిద్ధపడడానికి, మా హృదయాలను సిద్ధపరచుకోవడానికి మీ కృప దయచేయండి మా ప్రభు. మా అందరి హృదయ ధ్యానము నాయన, నా నోటి మాటలు మీ దృష్టికి అంగీకారములగునట్టు నీ పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకొనుచున్నాం మా తండ్రి. మరొక పర్యాయము ప్రభు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ ఇది నా ఆరాధనలోనికి ఆహ్వానిస్తున్న దేవుని స్తోత్రాలు. ఆయన కృప ద్వారా 30వ తేదీ 30వ దినంలోనికి మనం వచ్చినామండి. మార్చి మాసం యొక్క 18వ తేదీ సాయంకాలం ప్రభు సన్నిధికి ఆసక్తిగా వచ్చిన మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించిన గాక. దేవుని స్తోత్రాలు. ఆయన మంచి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది మనము విశ్వాసంతో మరి నమ్మకంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనకు అప్పగించుకుంటున్నామో వారందరినీ కూడా ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడైన దేవుడు. అలాంటి దేవుడు మరొకడు మనకి లేడు. అందుని బట్టి దేవుని స్తోత్రాలు. మరి ఈ దిన ధ్యానం నిమిత్తమని మనం సిద్ధపరచుకున్న వాక్య భాగాన్ని చూసినప్పుడు 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 14-15 వచనాలు. ఇక్కడ దేవుని దయ సోదరుణ్ణి ప్రేమించడం నేర్పుతూ ఉన్నదంట. దేవుని స్తోత్రాలు. గాడ్స్ ఫేవర్ టీచర్స్ టు లవ్ బ్రదర్. ఓకే, మనము మన ప్రేమను గురించి అనేక మాటలు మనం వింటామండి. ఈ లోకంలో అనేక విధములైన ప్రేమలు మనకు తెలుసు. కానీ ఏ ప్రేమ అయినా కానీ కొంతకాలం మాత్రమే ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో ఆ ప్రేమ మనల్ని కొన్ని ఆటంకాలకు, కొన్ని కష్టాలకి గురి చేసినప్పుడు మనము కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. అయితే దేవుని ప్రేమ చాలా గొప్పదండి. ఆ ప్రేమను వర్ణించడానికి ఎవరి వశం కూడా కాదండి. ఎవరు కూడా ఏమి అనలేమండి. ఇంతగా నన్ను ఆయన ప్రేమించినాడు అని చెప్పడానికి వీ కెనాట్ మెజర్. ఇంత అని ఆ మెజర్మెంట్ కొలతను మనం చెప్పడానికి మనం ఎంత కూడా యోగ్యమైన వాళ్ళం కాదండి. అండ్ దేర్ ఈస్ వాల్యూ ఇన్ ఇట్. అండ్ విలువ ఉన్నది ఆయన ప్రేమలో. ఆయన ప్రేమ ఎంత విలువైనది అనేది మనం బైబిల్ ప్రకారం చూస్తూ ఉన్నప్పుడు మనల్ని ప్రేమించినాడు కాబట్టి తన ప్రాణాన్ని మన కోసం పెట్టినాడంట. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదివినప్పుడు అపోస్తలుడైన పౌలు చాలా మంచి మాట మనకు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చదువుదాం. కావున ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్ములను ప్రేమించి ఎలా ఉండడానికంట ఓకే, ఇది ఒక మంచి వాసన అండి. దేవునికి ఇష్టమైన వాసన, పరిమళమైన వాసన. ఓకే, దుర్గంధం వచ్చింది అనుకోండి, అక్కడ ఒక మంచి చెడ్డ వాసన వచ్చింది అనుకోండి, అది మంచిదనం, దాన్ని మనం ఇష్టపడమండి. అలా కాకుండా మనం ఆయనకి పరిమళ వాసనగా ఉండడానికి ఆయన మనల్ని ప్రేమించినాడంట.
ప్రేమించినాడంట. ఆయనకి ఇష్టమైన రీతిగా, ఆయన నామానికి మహిమకరంగా, ఆయన కోసం జీవించడానికి మనల్ని ప్రేమించిన. ఎప్పుడు ప్రేమించినాడు ఆయన? ఎప్పుడు ప్రేమించినాడు ఆయన? బైబిలే చెప్తుంది మనకి. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో చెప్తాడండి. ఇర్మియా కనిపించినప్పుడు ఆయన 3వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై, దేవుని స్తోత్రాలని. ఎప్పుడంట? ఎప్పుడో చాలా కాలం అయిపోయిందండి. ఒక టైం ఎంత అనేది, ఫ్రాక్షన్ ఆఫ్ టైం ఎంత అనేది చెప్పడానికి ఆయన వశం కాలేదండి. ఇంతకాలం అని ఎవరూ చెప్పలేమండి. ఇంతకాలం నుంచే నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పడానికి రాదండి. మరి ఒకవేళ మనల్ని ప్రేమించే సమయాన్ని లేకపోతే ప్రేమించే విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటే, తల్లి గర్భంలో ద ఫ్యూటస్ చిన్న పిండం బయలుదేరుతున్నప్పుడు, ప్రారంభమవుతున్నప్పుడే దేవుడు ఏం చేసినాడంటే ప్రేమించడం ప్రారంభించినాడు. వారి మీద దృష్టి ఉంచినాడండి. వారి దినములను లెక్కించి పెట్టినాడండి. వారి యొక్క ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయి ఎరిగి ఉన్నాడండి. వారి యొక్క కాలగతులు ఏ రీతిగా ఉంటాయి ఎరిగి ఉన్నాడు. ఇవన్నీ ఎరిగినాడు కాబట్టి ఆయన అంటున్నాడు, చాలా కాలము క్రిందట దేవుడు నాకు ప్రత్యక్షమై ఇలాగన్నాడు. ఈ మాట చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పినాడంటే ఆయన ఒక మంచి ప్రేమను చూపిస్తున్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక, ఆమేన్, దేవుని స్తోత్రాలని. ప్రేమిస్తున్నాడు కాబట్టి అంట విడువక నీ ఎడల కృప చూపిస్తున్నాను. దేవుని స్తోత్రాల. కృప చూపిస్తున్నానండి. కృప చూపించే దేవుడు అనమాట ఆయన. ఆయన ప్రేమించినాడంటే కృప చూపిస్తాడండి. ఆ ప్రేమ ఎలాంటిదంటే శాశ్వతమైన ప్రేమ అంట. మారని ప్రేమ అది. ఈరోజు ఒక రీతిగా రేపు ఒక రీతిగా ఉండే ప్రేమ కాదండి. లేక మనకు కనబడినట్లుగానే నటించే ప్రేమ కాదండి. ఆయన ప్రేమ గొప్పది. అలాంటి దేవుడు మనల్ని అంటున్నాడు, ఆయన దయ పొందుకోవాలి అంటే మన జీవితంలో ఏముండాలంట? మనము మన సహోదరుని ఎడల ప్రేమ కలిగిన వారు కావాలంట. ప్రేమించడం నేర్చుకోవాలంట. ప్రేమను నేర్పుతుందంట. ఆ మాట చాలా మంచి విలువైన మాట మనకు అక్కడ కనబడుతుందండి. దేవుని దయ సహోదరుణ్ణి ప్రేమించడము నేర్పిస్తూ ఉన్నది. నేర్చుకుందామా? అలా నేర్చుకోవడం చాలా ముఖ్యమండి. మనం నేర్చుకోకపోతే ఎందుకు పనికిరాం మనమండి. ఇలాగ మనం పరిమళ వాసనగా ఉండాలన్న ఉద్దేశం కలిగిన దేవుడు మనలో ఒక గుణాన్ని ఇష్టపడుతున్నాడు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. అదే పేజీలో మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు, 4వ అధ్యాయంలో 15వ వచనంలో అంటాడమ్మా, ప్రేమ కలిగి అంటే ఉండి, ప్రేమ మన జీవితంలో కలిగి ఉండి ఏం చెప్పాలంటే మనం సత్యం అంటే ఏమంటాం? వాక్యమే కదా. వాక్యం చెబుతూ మనం ఆయన ఏ రీతిగా అయితే వాక్యాన్ని చెప్పినాడో, ఏ రీతిగా మనకు బోధించినాడో, ఏ రీతిగా మనల్ని ఎరిగి ఉన్నాడో, ఏ రీతిగా మన ఎడల ప్రేమ చూపించినాడో, ఆ ప్రేమను మన జీవితంలో కలిగిన వారమై ఉండంట. క్రీస్తులా ఉండడానికి మనం అన్ని విషయాల్లో, ఒకరోజు కాదు, ఒక కార్యం కాదండి, మనం ఇచ్చే దాంట్లో కాదండి, మనం కనపరిచేదంతా కూడా ఎలాగంటే ప్రతి విషయంలోనూ కూడా మనం ప్రేమ కలిగి ఉండాలంటున్నాడండి. అలా ఎదగాలంటున్నాడండి. అలా ఎదగాలంటున్నాడండి. దేవుని దయ సహోదరుని ప్రేమించడం నేర్పిస్తూ ఉన్నదండి. మనం ఈ దిన వాక్యాన్ని చదువుదాం. అక్కడ చాలా మంచి మాటలు కనబడుతున్నాయి మనకండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు, మనము సహోదరులను ప్రేమించుచున్నాము. అమ్మా, ప్రేమించుచున్నాము అంటే దాని అర్థం ఏంటమ్మా? నాకు కొంచెం అర్థం కాల. ప్రేమించుచున్నాము అంటే దాని అర్థం ఏంటమ్మా? ఏమంట? దాని అర్థం ఏంటంట? లూదియా చెప్తలే. ప్రేమించుచున్నాము అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. ఏమ్మా అలాగే ఉన్నారా? ప్రేమించుచున్నాము అంటే దాని అర్థం ఏంటి చెప్పరా? అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ప్రేమిస్తున్నామండి. అంట్లో ఇందులో లోపం లేదు కదా. ప్రేమించుచున్నాము, ప్రేమించుచున్నాము, ఇట్ ఈస్ కంటిన్యూస్ ఫ్రమ్ ప్రజెంట్ కంటిన్యూస్. ఎల్సమ్మ చెప్పినట్లుగా ఇది ఇంగ్లీష్లో ఏమంటారంటే జరుగుతూ ఉన్న కాలం అండి. ప్రజెంట్ అండి, ఇప్పుడు జరుగుతూ ఉన్న కాలం. ఈరోజు ఈ సమయానికి నా హృదయంలో నేను నా సహోదరుని ఏం చేస్తున్నాను అనమాట? ప్రేమించుచున్నాను, ప్రేమించుచున్నాను, ప్రేమించుచున్నాము,
పక్క వాళ్ళని ప్రేమించినామో లేదో గుర్తుపెట్టుకోండి. పొద్దునుంచి ఎంతమందిని తిట్టినామో గుర్తుపెట్టుకోండి. కానీ వాక్యం ఏమంటుంది ఇక్కడ? ప్రేమించుచున్నాము గనుక. ఇప్పుడు చదువు తల్లి మరలా అంటున్నాడు. అప్పుడు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళు ఏమైనారంట? వారు ప్రేమించే వాళ్ళు మాత్రమేనంట. బాగా గమనించండి అన్నమాట. ఒకవేళ మనం ద్వేషిస్తే మరణములోనే నిలిచి ఉన్నామని దాని అర్థం. ఓకే, మనము మరణములో నుండి జీవములోనికి, ఇది కూడా ఏంటంటే జరిగిపోయిన కాలం దాటేసినాము. ఇంకా ప్రేమించుచున్నాము అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో చెప్తున్నాడు. జరుగుతున్న కాలము. దాటినాము అనేది ఏంటి? దాటినాము అనేది జరిగిపోయిన కాలం అండి. అంటే ఎవరైతే ప్రేమిస్తూ ఉంటారో వారు మరణాన్ని దాటినారు. దేవుని స్తోత్రాలా. వాళ్ళు మరణాన్ని ఎవరిని ప్రేమించాలా? ఎవరిని ప్రేమించాలి? ఇక్కడ అంటున్నాడో మరి ప్రతి ఒక్కరిని ప్రేమించబద్దులమై ఉన్నాం మనం. ఆయన మంచివారిని చెడ్డవారిని ఒకే రీతిగా ప్రేమించినాడంట. ఇవన్నీ వాక్యాలు చూస్తే మనం అసలు ఇందులో చాలా విషయాలు మనం నేర్చుకోలేమండి. అందరి ఎడల ఒకే ప్రేమ కలిగి ఉన్నాడండి. దుష్టుని ఎడల ఒకే ప్రేమ కలిగి ఉన్నాడండి. అపవాది ఎడల ఒకే ప్రేమ కలిగి. అపవాది దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను పాతాళానికి పంపియొద్దు అని అడిగితే చూపించినాడు. ఆయన ఏం చేసినాడు? ఆయన దాని మాట విన్నాడు. ఎక్కడ పంపించినాడు? పందులోనికి పంపించినాడు. ప్రతి ఒక్కరి మాట వినే దేవుడు ఆయన. ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో చూడండి. ఎంత మంచి ప్రేమ కలిగి ఉన్నాడో. ఈయన ప్రేమ అంతటినీ కూడా శిలువ మీద ఆయన పడుతున్న వేదనలో కనిపింపజేసినాడు. క్రైస్తలాడు ఎంత మంచి దేవుడు అండి. శిలువను మోసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు ఆయన పెట్టిన హింసలు, చిన్న వయసులో నుండి మనం యేసు కరుణామయుడు అనే సినిమాని చూస్తాం. తెలుగులో బాగా తీసినారు అది కదా, అవి సినిమా. కానీ ఆ సినిమా చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే కంట్లో నీళ్లు కారుతాయండి. ఆ తర్వాత కాలంలో ఏమొచ్చింది? ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ ఈ మధ్యలో వచ్చింది, కొంతకాలం ముందండి. దాంట్లో అయితే ఇంకా కొంచెం టెక్నాలజీ ఎక్కువైపోయింది కాబట్టి శరీరంలోని కండలు బయటకు వచ్చేస్తున్నట్టుగా చూపించేస్తున్నారండి. కానీ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఎందుకంటే ముందు మనం చూసిందే మన హృదయంలో ఉండిపోయింది. ఇది క్రియేటివిటీ అనమాట. వాళ్ళు సృష్టించినారండి. సృష్టించిన సృష్టిలోనే మానవుని యొక్క ఆలోచనకే అంత భయంకరమైన శ్రమ కనబడుతున్నప్పుడు జస్ట్ ఇమాజిన్, ఒకసారి దాన్ని మన మనసులో తెచ్చుకుందామండి. యేసు ప్రభువుని ఎంత భయంకరంగా హింసించడానికి ఆ సైనికులు పూనుకున్నారనే. నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి, నాకు తెలిసి నీ చెప్తున్నానండి. మా హాస్టల్లో, నేను అక్కడ హాస్టల్లో పనిచేసేటప్పుడు ఏమైందంటే దరిదాపు 70 మంది స్టూడెంట్స్ ఉన్నారండి. చిన్న చిన్న పిల్లలు, ఇంత చిన్న వయసులో ఉన్న పిల్లల్ని తీసుకొని వచ్చి వదిలేసిపోతూ ఉంటారండి. తల్లిదండ్రులు లేరని అబద్ధం చెప్తారు. చాలా వేదన అనిపిస్తుంది. వాళ్ళతో నిజంగా దగ్గరగా ఉండే యొక్క అనుభవం ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రేమ అండి. వాళ్ళకి ఏదైనా ఒక చిన్న బిస్కెట్ ఇచ్చి చూడండి, దగ్గరకు వచ్చి కూర్చుంటారు. పోరు దూరంగా. మనం ఇచ్చేది ఒక చిన్న బిస్కెటే, వాళ్ళకి ఆకలి తీరేది కాదండి. కానీ వాళ్ళకి మనం ఇచ్చినామన్న ప్రేమ మన మీద ఏం చేస్తుందంటే ఒక గౌరవాన్ని పెంచుతుందండి. మనతోనే ఉండాలన్న ఆశను పెంచుతుందండి. మన దగ్గరే ఉండాలన్న ఆశను పెంచుతుందండి. అలాగా ఒక చిన్న పిల్లోడు ఏం చేసినాడంటే హాస్టల్ నుంచి తప్పిపోయినాడు, బయటకు పోయేసినాడు. పోయి 3 రోజులైంది, వాడు దొరకలేదండి. తెల్లవారుజామున 4 గంటలకు, ఇప్పుడంటే బండి ఉండింది, అప్పుడు నాకు సైకిలే. ఆ సైకిల్ వేసుకుని వచ్చి మొత్తం అంతా తిరిగినాను. గుడి దగ్గర పండుకున్న చిన్న చిన్న పిల్లలందరినీ కూడా లేపి చూస్తున్నానండి. కనబడలేదు, ఎక్కడ కూడా కనబడలేదండి. కానీ ఒక రోజు ఏమైందంటే వాడంతటి వాడే తిరిగి ప్రయాణం చేసుకుని స్కూల్ దగ్గరికి వచ్చినాడు. ఆహారం తినవలసిన సమయం, స్కూల్లో అన్నం పెడుతున్నారు కదా, ఈ అన్నానికని వాడు తిరిగి వస్తూ ఉన్నాడండి. తిరిగి వస్తుంటే వాడు ఫ్రెండ్స్ అందరూ కలిసి పట్టేసుకున్నారు వాడిని. అరే ఎక్కడో పోయినావు ఇన్ని రోజులండి, ఏమైంది ఏంటి అని పట్టేసుకుని దగ్గర తీసుకుంటే వాళ్ళ నాయన వాళ్ళని చూడటానికి వచ్చి 20 రూపాయలు ఇచ్చిపోయినాడంట. జాయిన్ అయినప్పుడు అప్లికేషన్లు ఏముందంటే అమ్మా నాయన లేరు. కానీ కొంతకాలం అయిపోయిన తర్వాత తండ్రి వచ్చినాడు. తండ్రి ఏం చేసినాడు? వాడికి అవసరం లేనిది చేతికి ఇచ్చిపోయేటప్పటికి ఆ డబ్బులు తీసుకుని వీడు పారిపోయినాడు. డబ్బులు అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు అన్నం పెట్టరో, ఏం చేయాలో తెలీదు. తిరిగి ఎక్కడికి వచ్చినాడు? మరలా స్కూల్ దగ్గరికి వచ్చినాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం.
టీవీలో ప్రకటన వేయించినామండి. ఇవన్నీ వేసిన తర్వాత అక్కడ పోతే ఆ పిల్లోడు ఏం చేసినాడు తెలుసా? మేము ఏం చేయాలా, పోలీస్ స్టేషన్కి పోయి తీసుకుని పోయి, అయ్యా ఇదిగో ఈ పిల్లోడు దొరికినాడు అని రాస్తేనే కేసు ఏమవుద్దంటే అది క్లోజ్ అవుతుంది. అది క్లోజ్ అవుద్దండి. పోలీస్ స్టేషన్కి పోతే వెంటనే పంపించేస్తారు వాళ్ళు. లేదండి, వాడికి ఏమైంది తెలుసా? మేము బెంచ్ మీద కూర్చుని ఉంటే పండుకుని నిద్రపోయినాడు. అలాగే నా తొడ మీద పండుకుని నిద్రపోతే నేను చూస్తూ ఉన్నాను. ఇద్దరిని దొంగోళ్ళని పట్టుకుని ఉంచున్నారండి లోపల. ఒక ఇనుప కడ్డీకి ఏం చేసినారంటే చైన్ లేసి కట్టేసినారన్న. ఒంటి మీద బట్టలు లేవు. పోలీసు వాడు వచ్చినాడు కొడతానే ఉన్నాడు. వాడిని ఎందుకు కొడుతున్నాడో కూడా తెలియదు అసలు. అంటే ఆ శ్రమను గురించి చెప్తున్నాను. వాడు ఏం చేసినాడో కూడా తెలుసుకోకుండా ఏం చేస్తున్నారంటే కొడుతున్నారు అంతే. అలాగా యేసు ప్రభు ఏమన్నా కష్టపడ్డా మన గురించి? ఆయనకి ఏమైనా బాధ? ఆయన్ని ఎంతగానో బాధ పెట్టినారండి, ఎన్నో భయంకరమైన హింసలకు గురి చేస్తున్నారండి. కానీ ఎందుకంట? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల నేనేం చూపిస్తున్నాను? కృప చూపిస్తూనే ఉంటాను. అలాంటి దేవుడు మనతో అంటున్నాడు, మనము సహోదరులను ప్రేమించుచు ఉన్నాము గనుక. బాబోయ్, మన మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడో యేసయ్య, ఎంత నమ్మకం పెట్టుకున్నాడో. మనం ప్రేమించేస్తున్నామంట. అలా మనం ప్రేమిస్తున్నాము కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడితే దేవుని స్తోత్రం. ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే మరణములోనే నిలిచి ఉన్నావు. అది వాక్యం చదువుదాం. క్రింద 15వ వచనంలోనికి రండి. తన సహోదరుని ద్వేషించువాడు నెంబర్ 1 నరహంతకుడు. అంతేకాదు, ఏ నరహంతకుని యందును నిత్య జీవము ఉండదు. ఒకవేళ ప్రేమించి మరలా పైకి వద్దాం. 14వ వచనంలో చూద్దామండి. ప్రేమ లేని వాడు ఎక్కడున్నాడండి? ప్రేమించేవాడేమో మరణములో నుండి బయటకు వచ్చినాడంట. ప్రేమ లేని వాడంట ఆ మరణములోనే ఈ రాత్రి మీరు దేవుని సన్నిధికి వచ్చినారు. దేవుని స్తోత్రం. ఒకవేళ మనలో ప్రేమ లేదు అంటే, ప్రేమించే గుణం లేదంటే మనం ఎందులో ఉన్నామంటున్నాడో నేను చెప్పలేదు, బైబిల్ చెప్తుందండో. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నీవు ప్రేమించట్లేదు అన్నప్పుడు నువ్వు మరణములోనే నిలిచి ఉన్నావు అంటున్నాడండి. ఇది కూడా కంటిన్యూస్ ఫామ్ చెప్తున్నాడండి. నిలిచి ఉన్నావు, యు ఆర్ స్టిల్ దేర్ ఇన్ ద డెత్. ఇంకా మరణంలోనే ఉన్నావండి. మరణంలో నుండి మనల్ని బయటికి తీసుకుని వచ్చేదేంటి? రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం చదువుదామా? 23వ వచనం మనకు అందరూ తెలిసిన వాక్యం అండి. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృప వరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మనకేంటంట? నిత్య జీవము. దేవుని స్తోత్రాలండి. దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే, ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చినారో వారిని ఆయన మరణములో నుండి నిత్య జీవానికి నడిపిస్తున్నాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించున్నాడంట. ఆయన మన మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడంట. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ మన మీద చూపిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమలో నుండి మనం ఏమాత్రం కూడా బయటకు పోవడానికి ఆయనకి ఇష్టము లేదు. యోహాను చాలా బాగా వర్ణిస్తున్నాడండి. 1 యోహాను పత్రికలోనికి వద్దామా? 4వ అధ్యాయంలోనికి వద్దామండి. 7, 8, 9 వచనాలు కొంచెం జాగ్రత్తగా చదవలసిన వాక్యాలు అక్కడ కనబడుతున్నాయి మనకి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలయనగా ప్రేమ ఎలా పుడుతుందండి? ప్రేమ ఎలా పుడుతుందంట? ప్రేమ దేవుని మూలముగా పుడుతూ ఉన్నది. దేవుడు ప్రతి వారిని ప్రేమించే గుణాన్ని మనకు కలుగు చేసినాడు. దేవుని మూలముగా కలుగుచూ ఉన్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా. ఆమేన్. దేవుని స్తోత్రాలు. ఎంత క్లియర్గా రాస్తున్నాడు చూడండి. అంటే ప్రేమ లేనోడు దేవుని ఎరిగినవాడు కాడు, దేవుని వలన పుట్టినవాడు కాడు, దేవుని గుణలక్షణాలు కలిగిన వాడు కాదు. కనుకనే ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండడానికండి. క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసా?
క్రీస్తు వలె ఉండేవాడే క్రైస్తవుడు. క్రీస్తులా ఉండాలా, క్రీస్తులా ఉండాలా. పౌలు ఒక్కడన్నాడండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైంది. వద్దు లోకంలోకి మరి ఏది నాకు అవసరం లేదు. నన్ను ఏర్పరుచుకొని ఆయన నామమునకు మహిమకరంగా పిలిచిన దేవునితో నేను ఉండేటప్పుడు ఆయన కోసమే బ్రతకాలి తప్ప మరి ఏ బ్రతుకు కూడా నాకు అవసరమైనది కాదు. ఎందుకంటే ఆయన నన్ను ప్రేమించినాడు కనుక ఆ ప్రేమ నా జీవితంలో ఉన్నప్పుడు నేను ఆయనతో జీవంలోనికి నడవడానికి ఇష్టపడుతున్నాను. మరలా వద్దాం ఇక్కడికి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడే ప్రేమ స్వరూపి. ప్రైజ్ ద లార్డ్. ప్రేమకి స్వరూపాన్ని ఇస్తున్నాడు ఇక్కడ, ప్రేమకి స్వరూపాన్ని ఇస్తున్నాడండి. చాలాసార్లు మన జీవితంలో మనం అనుభవించి ఉంటామండి ఇలాంటి కార్యాలు. ఎవరో ఒక అవసరతలో ఉన్నారండి, ఎంతో కాలం నుంచి మనం ఎదురు చూస్తున్నాం, కానీ ఆ అవసరత మనకు దొరికే సమయం ఎప్పుడంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు వచ్చింది అనుకోండి. వాళ్ళు ఆ సహాయం తీసుకుని మన దగ్గరకు వచ్చినారు. అప్పుడు అంటాం, అమ్మ దేవుడులా నాకు సహాయం చేసినవే అంటామా లేదా? సో వచ్చిన వారి యొక్క స్వరూపంలో మనకేం కనబడుతుందంటే దేవుడు కనబడుతున్నాడు. దేవుడు ఉన్నాడా? ఆ స్వరూపంలో వచ్చిన దేవుడు, అక్కడ ఆ దేవుని కార్యాలతో వచ్చిన దేవుడు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఓ చిన్న యూట్యూబ్లో వచ్చిన వాక్యాన్ని నేను అది వింటా ఉన్నానండి. ఒక రాజుగారు అంటే గ్రామం అంతా తిరుగుతున్నానండి. ఓ భిక్షగాడు చూసినాడండి. ఆయన పోతా ఉంటే రాజుగారి దగ్గర ఏమన్నా దొరుకుతుందని వచ్చినాడంట. ఆయన రాజుగారి దగ్గర ఏమన్నా దొరుకుతుందని వస్తే రాజుగారు అడిగినాడంటే, నాకేమన్నా ఇస్తావేమో నీ దగ్గర నేను చూస్తున్నాను. ఎవరైనా రాజు దేనికి? ఆ పట్టణానికి అంతటికి రాజు గ్రామానికి వచ్చినాడండి. ఆ గ్రామంలో ఉన్న ఆ భిక్షగాడు ఆ రాజు దగ్గర నాకేమన్నా దొరుకుతుంది అనుకుంటే రాజు అంటున్నాడు, నీ దగ్గర ఏమన్నా దొరుకుతుందేమో అని ఆశపడుతున్నాను నేను. ఆ భిక్షగాడు ఏం చేసినాడో తెలుసా? ఆయనకు వచ్చిన బియ్యంలో కొన్ని తీసేసినాడంట. ఆయనకి కొన్ని బియ్యం తీసేసినాడంట. ఈ కొన్ని బియ్యం తీసుకున్న రాజుగారు ఏం చేసినారంటే ఆయన దగ్గర ఉన్న మరో సంచి తీసి ఆయన ఎలాగైతే వేసినాడో అదే రీతిగా మరలా ఆయన సంచిలో వేసినాడంట. ఈ భిక్షగాడికి ఏమొచ్చిందో కోపం వచ్చింది. ఇంకా నేను వేసింది కొంచెమే, కానీ రాజు ఎంత వేయాలనుకుంటామో, రాజు ఎంత వేయాలనుకుంటాం, ఎక్కువ వేస్తాడేమో అనుకుంటారండి. అయినా ఆయన రాజు కదా, ఆయన తాహతుకు తగినట్టుగా ఇస్తాడు అనుకుంటామండి. అలాగ అనుకుని తిట్టుకుంటా ఇంటికి పోయినాడంట. వాళ్ళ భార్య ఎదురొచ్చి, ఎప్పుడు చూసినా ఇంతే సంచా, నీకు ఇంకా పెద్ద దొరకదా అని అడిగిందంట. ఈయనేం చేసినాడంటే ఆ సంచి తీసుకుపోయిచ్చి, ఈరోజు రాజుగారు ఎదురొచ్చినాడు, నేనే బిచ్చగాడిని అంటే నా దగ్గరే బిచ్చం అడిగినాడు ఆయన అన్నాడంట. ఈమె బాధ అనిపించింది, ఏంటి రాజు ఏంటి భిక్షం అడగడం ఏంటి అని అనుకుంటానే తెచ్చిన బియ్యంలో నుంచి కొంచెం తీసి ఆమె వంట చేయాలని అనుకున్న సమయంలో లోపల ఏమోనంటే బంగారపు నాణ్యాలు కనిపించినాయి. ఇక నీకెవరు ఇచ్చినారు బంగారపు నాణ్యాలు, నీకు ఎలా వచ్చినాయి అంటే ఆయన ఆశ్చర్యపోయి చూసినాడు. అప్పుడు గుర్తు తెచ్చుకున్నాడు, రాజు ఈయన ఎంత వేసినాడు ఆయన కూడా ఎంత వేసినాడు అంతే కొలత వేసి. బాగా గుర్తుపెట్టండి, ఈ వాక్యం నాకు బాగా అనిపించింది ఆయన వర్ణించిన విధానం. అప్పుడు దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ప్రేమస్వరూపి అయిన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించాలని ఇష్టపడుతున్నాడు, కానీ మన ప్రేమ ఎలా ఉంది అది నాకు అనిపించింది. నా ప్రేమ కొంచెంగా ఉన్నప్పుడు దేవుని దగ్గర నుంచి ఎక్కువగా ఎలా ఆశించగలుగుతాను? దేవుడు ప్రేమ స్వరూపే, ఆయన స్వరూపమే ప్రేమ. కానీ ఆయన దగ్గర ప్రేమ పొందుకోవాలనుకున్న నేను ఏం లేనున్నట, ప్రేమ లేనివాడు, ప్రేమ లేనివాడు. బాధ అనిపించింది నాకు ఆ వాక్యాన్ని చదివినప్పుడు. అలా ఆ మాటలో ఈ వాక్యము రెండు చూసినప్పుడు ప్రేమ లేనివాడు ఎలా ఉంటాడో పౌలు వర్ణిస్తాడు. మ్రోగిడి కంచు, గణగడలాడే తాళం, ఎందుకు పనికిరాదని, ఉపయోగం లేదు. అటువంటి స్థితి నీ జీవితంలో ఉన్నప్పుడు దేవుని ప్రేమను వర్ణించడానికి ఏ క్రైస్తవుడు సరిపోతాడండి, ఏ సేవకుడు సరిపోతాడా? గమనించండి, దేవుడు ప్రేమ స్వరూపి. కానీ అటువంటి ప్రేమ మన జీవితంలో లేకపోతేనంట మనం ఏం లేము, దేవుణ్ణి ఎరిగిన వారము కాము. అంతేకాదు
మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుని ప్రేమను మనం ప్రత్యక్షపరచబడింది. మనము దేవుని ప్రేమించటమని కాదు కానీ మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపించాడు. శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమతోనే మనల్ని కానీ సహోదరుని ప్రేమించండి అని నేర్చుకోండి అంటున్నాడండి. మనకేం నేర్పించినారండి? ఆది పితరుల దగ్గర మనం చూసినప్పుడు యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుడిని సంపాదించుకున్నాను అని ఆయనకి కయీను అని పేరు పెట్టింది తల్లి. దేవుడు మరలా దయ చూపించినాడు, నాకు మరొక కుమారుని ఇచ్చినాడు అని చెప్పి హేబేలు అని పేరు పెట్టిందండి. వీరిద్దరిలో ఏమున్నదే? ఒకే రక్తం. కానీ రక్తంలో పంచబడిన వారు ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని, పగను పెంచుకున్నారు, ఒకరికొకరు అసూయతో ఉన్నారండి. వారి క్రియలు ఎలాంటివంటే ఇదే 1 యోహాను పత్రిక 3:12 ఆ పక్కనే చూడండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి. వీడు దుష్టుని సంబంధియా? ఒకే తండ్రి బిడ్డలే, ఒకే తల్లి గర్భము నుండి వచ్చిన వారే, ఒకే సంఘానికి వస్తున్నారే, ఒకే సంఘంలో ఒకే రొట్టెను విరుస్తున్నారే, ఒకే పాత్రలో నుండి త్రాగుతూ ఉన్నారే, ఒకే ప్రార్థన చేస్తున్నారే. కానీ ఎలా ఉన్నారండి? సంబంధం ఎవరిది? దుష్టుడు. దేవునికి ఇష్టలుగా లేరు, దేవుని సన్నిధికి మహిమకరంగా లేరు. దేవుని సన్నిధికే వస్తున్నాము, దేవునితోనే ఉన్నాము అనుకుంటున్నాము, కానీ వారు దుష్టుని సంబంధి. వారు దుష్టునితో సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి వారు కలిగిన కార్యం ఏంటంట? వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. ఎందుకు చంపినాడు? వాడు అతని క్రియలు చెడ్డవి గనుక. ఆమేన్. యేసయ్య అన్నాడు, నీ కంటిలో ఉన్న దూలమును విడిచిపెట్టి ఎదుటి వాని కంటిలో ఉన్న నలుస్సును ఏలవించదు. నన్ను నేనే సరి చేసుకునేది దేవుని వాక్యం చెప్తున్న మాట. నా మార్గాన్ని సరి చేసుకోకుండా దేవుని సన్నిధికి వచ్చిన నేను ఎంత మాత్రం యోగ్యుడను కాను. నా యొక్క క్రియలు సరిలేనప్పుడంట శిక్ష ఎవరి ద్వారా వస్తుంది? దుష్టుని నాశనం చేసేవాడు దేవుడే. ఆయన వారిని నాశనం చేయడానికే సిద్ధపరిచినాడు. దేవుని అనగా దయను పొందుకోవడానికి, దేవుని దయ మన జీవితంలో పొందుకోవడానికి సహోదరుని ప్రేమించడం నేర్చుకోవాలంట. ఒక 3 మాటలు మాత్రం మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సాయంకాలం. ఎలా నేర్చుకోగలుగుతాం మనం అండి? హౌ వీ కెన్ లెర్న్ టు లవ్ ద నైబర్, ద బ్రదర్. పొరుగువాడు, స్నేహితుడిని, ఒక మన తోడబుట్టిన వారిని మనం ఎలా ప్రేమించగలుగుతామండి? అటువంటి ప్రేమ ఎలా ఉండాలండి? యేసు ప్రభు కథ చెప్పినాడు. ఒక యవనస్తుడు వచ్చినాడు, అయ్యా నా పొరుగువాడు ఎవడయ్యా అసలనే అంటే ఆ పొరుగువాడిని చూపించడానికి ఆయన పెద్ద స్టోరీ చెప్పినాడు. నాకులాగా ఇప్పుడు చెప్పినాను కదా మీకు బంగారం స్టోరీ. అలాగే ఆయన కూడా ఏం చేసినాడంటే, ఒక ఆయన అంటే యెరూషలేము నుండి అంటే ఎరుకోకు ప్రయాణమే పోతా ఉన్నాడంట. పోతా ఉంటే ఏమైపోయింది? ఆయన మార్గ మధ్యములో దొంగల చేతికి పట్టబడ్డాడు. దొంగలు ఏం చేసినారంటే ఆయన దగ్గర ఉన్న మొత్తం అంతా విలువైనదంతా దోచుకొని ఆయన్ని కొట్టి కొర ప్రాణంతో వదిలేసినారంట లేవకుండానే. అప్పుడు యాజకుడు పోయినాడంట మార్గాన్ని. అయ్యయ్యో ఏం కర్మరా బాబు ఇది, ఈయన ఇక్కడ పడిపోయి ఉన్నాడే అనుకుని పోయినాడేమో. ఆయన తర్వాత ఎవరు పోయినారంట? ఒక లేవీయుడు పోయినాడంట. ఆ లేవీయుడు చూసి ఆయన ఏమనుకుండా పోయినండి. ఆఖరికి ఒక ఆయన వచ్చినాడు, సమరయుడు. ఆయన దిగాడు కిందకి. ఆయన గాడిదను విడుదల పెట్టి దగ్గరకు పోయి ఆయన పరామర్శించి ఆయన గాయాలకి నూనె రాసి, నూనె దేనికి గుర్తమ్మా? అభిషేకం, పరిశుద్ధాత్మ. నిన్ను నన్ను అభిషేకించే యేసయ్య దగ్గరికి వచ్చినామంటే ఆయన మన గాయాలకి ఏం చేస్తున్నాడట? నూనె రాస్తాడండి, స్వస్థపరుస్తాడండి. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత
కలిగించును. దేవుని స్తోత్రాలే. సహోదరుని ప్రేమించాలి అంటే స్వస్థపరిచే గుణం నీ జీవితంలో ఉండాలి. నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని తెలియపరచడానికి. అప్పుడు మనకు కావలసిన ఒక 3 గుణాలని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నానండి. నెంబర్ 1, యోహాను సువార్త 15వ అధ్యాయము 24వ వచనం. ఇది మనకి చాలా ఇష్టమైన అధ్యాయం అండి. ఈ అధ్యాయం దేంతో మాట్లాడుతుందంటే తండ్రి, కుమారుడు, ఆయన విశ్వాసి యొక్క సంబంధం అండి. వీళ్ళందరూ ఒకటే ఉన్నారు ఇక్కడ. నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరెవరో, మీరు తీగలై ఉన్నారని ఈ సంబంధాన్ని అంతటిని చెప్పి 24వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, ఎవడునో చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచు ఉన్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడినది నెరవేరుటకు జరిగింది కార్యం. ద్వేషించడం అనేది ఎలా కలుగుతుందంట? మొదటి కార్యం ఏంటంటే సహోదరుణ్ణి ప్రేమించాలి అనే మనసు నీలో ఉన్నట్లయితే రిమెంబర్ దట్ యూ షుడ్ నాట్ టాక్ ఎనీ రాంగ్ అబౌట్ హిమ్ అండ్ ఏ తప్పిదము మాట్లాడకూడదండి. వారి గురించి నిందించడం కానీ అవమానపరచడం కానీ ఇలాంటి కార్యాలు ఏం మనం చేయకూడదండి. ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రేమ అన్నింటినీ కప్పుతుందంట. ప్రేమ అమర్యాదగా నడుచుకోదంట. ప్రేమ ఉప్పొంగదంట. ప్రేమ డంబముగా ప్రవర్తించదంట. ఇటువంటి గుణాలు కలిగిన జీవితం వారిలో ఏముంటుందంటే, వారిని క్షమించాలనే ఆలోచన నీలో రావాలంటే, ప్రేమించాలన్న ఆలోచన నీకు రావాలంటే వాళ్ళ తప్పిదాలని ఎదగడం మానేయాల. వీ షుడ్ నాట్ ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్. అది ఇంగ్లీష్లో బాగుంటుంది అన్నమాట. షుడ్ నాట్ ఫైండ్ అవుట్ ద మిస్టేక్స్ కనుక్కున్నట్లయితే మనలో అన్ని మిస్టేక్సే. మనం అందరం తప్పు చేసినామండి. వాక్యం అంటుంది ఆ తప్పు చేయడం వలన మనం అందరం పాపులమైపోయి ఉండడం వల్ల దేవుడు అనుగ్రహించే మహిమను మనం ఏం కావట్లేదంట, పొందుకోలేకపోతూ ఉన్నాం. ఇక్కడ ఆయన ఏం చేసినాడు? ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో సూచక్రియలు చేస్తున్నాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. మోషే గురించి ఆలోచించినట్లయితే కొన్ని మాత్రమే చేసినాడు ఆయన కదా, అద్భుతాలు మాత్రమే జరిగినాయి. అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటించినాడండి. వారు ముందున్న అనేక విధములైన కార్యాలను ఐగుప్తు దేశంలో చేయించినాడండి. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు? గుడ్డివారు కళ్ళు తెరిపించినాడండి, కుంటివారు నడిచినారండి, చనిపోయిన వారిని లేపినాడండి. ఇలాంటి అద్భుతాలు అనేకమైనవి చేసినా కానీ మనుషులు ఏమైపోయినారంట? నిర్హేతుకముగా ఆయన ద్వేషించిరి. నిర్హేతుకం ఏది లేదు. దేర్ వాజ్ నో మిస్టేక్, బట్ దే ఆర్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. అదైనా అంటున్నమాట. అటువంటి దుష్ట క్రియలు మన జీవితంలో ఉండకూడదు అంటున్నాడు. ద్వేషించే మనసు ఉండకూడదంట. ప్రేమించాలి అన్నప్పుడు ద్వేషించే మనసు ఉండకూడదు. ద్వేషించే మనసు ఉండకూడదు. ఇదే వాక్యం నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలం ఎప్పుడో నా చిన్న వయసులో విన్న మాటలు గుర్తొచ్చినాయి. ఒక సేవకుడు మాట్లాడినాడు, ఆయన పేరు మర్చిపోయినాను కానీ ఇట్ వాస్ రిపీటెడ్ ఇన్ మై మైండ్. నా మనసులోకి వచ్చినాయండి. ఒక తల్లి ఒక కుమారుడు పాపం చేయడం వల్ల ఆయనంట జైల్లో పెట్టినారంట. జైల్లో పెడితే అమ్మ అక్కడ పోయి అంటుందంట, ఒరే ఎందుకు చేసినావురా ఈ తప్పు అని అడిగిందంట ఆయన. ఆ కుమారుడు అన్నాడంట, అమ్మ నేను ఒకసారి సూట్ తీసుకొచ్చి ఇచ్చినాను నీకు, నన్ను అడిగావా? ఇంకొకసారి తోటకూర కాడలు తీసుకుని వచ్చి ఇచ్చినాను నీకు, నిన్ను అడిగావు నన్ను? తర్వాత ఒక గుడ్డు తీసుకొచ్చి ఇచ్చినాను, నన్ను అడిగినావా? ఇవేమి నన్ను అడగలేదు. ఇప్పుడు ఎప్పుడు అడుగుతున్నావు నువ్వు? నేను జైల్లో బాధ అనుభవిస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నన్ను వచ్చాడు. దేవుడు అలా అడుగుతాడండి మనల్ని? ఎప్పుడైనా అడిగినాడు ఆయన? కానీ ఆయన దగ్గరకు వచ్చి నేను అడగవలసిన ప్రార్థన ఆయన నాకు నేర్పిస్తున్నాడు. 51వ కీర్తన 4-5 వచనాలు చదువుదామండి. 51వ కీర్తన 4-5 వచనాలు. కేవలము నీకే విరోధముగా నేను పాపము చేశాను. దేవుని స్తోత్రాలండి.
పాపం చేసిన వాళ్ళు ఎవరికి విరోధంగా చేస్తున్నారంట? భార్యకు విరోధంగా కాదు, భర్తకు విరోధంగా కాదు, బిడ్డలకు విరోధంగా కాదు, సంఘానికి విరోధంగా కాదు, మరి ఎవరికి కాదు కానీ దేవునికి విరోధంగా పాపం చేస్తున్నాం. గుర్తెరుగు. అప్పుడు ఎవరు ద్వేషించాలా? దేవుడు. ఆయనే క్షమిస్తున్నాడే, ఆయనే క్షమిస్తున్నాడే. నీ పొరుగు వాడిని ప్రేమించాలంటే నీలో ఉండవలసిన మొదటి గుణం ఏంటో తెలుసా? ద్వేషాన్ని పక్కన పడేయాల. షుడ్ నాట్ ఫైండ్ ద మిస్టేక్స్. నువ్వు ఏ విధమైన తప్పిదాలని కనుక్కునే మనసు నీ జీవితంలో ఉండకూడదు. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, అంతేకాదు నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు ఎలా కనబడతావు? నీతిమంతుడిగా కనబడతావే. సో గాడ్ ఈస్ గోయింగ్ టు జడ్జ్ ఎవ్రీవన్. కనుక తప్పిదాలని పట్టుకోవడం కాదు కానీ, అయ్యా ఇదిగో మనం ఇలా ఉన్నట్లయితే మన పాపాలను బట్టి దేవుడు ఏం చేస్తాడో మనల్ని శిక్షిస్తాడు. జాగ్రత్త. మృదువైన మాట ఏం చేస్తుందంట? కోపాన్ని చల్లారుస్తుంది. అటువంటి మాటలు మన హృదయంలో ఉండాలి, మన క్రియలో ఉండాలి. మనకు బాగా తెలుసండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 12వ అధ్యాయం 11వ అధ్యాయం అంతా విశ్వాసపు యాత్ర. 12వ అధ్యాయంలో వ్యక్తిగత సాక్ష్యం మనం ఎలా ఉండాలా అని. మన సంఘంలో సాక్ష్యమే లేదురే. ఆయన అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మనలను మేఘము వలె ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచి విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందున్న ప్రయాణం ఓపికతో పరిగెడదాం అంటున్నాడు. 13వ అధ్యాయంలో రాతల్లి 1వ వచనం చదువు. సహోదర ప్రేమను ఏం చేయకూడదు? నీవు విశ్వాసంతో పోరాడుతూ పరిగెడుతూ ఉన్నట్లయితే నీలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? సహోదర ప్రేమ నిలవరముగా ఉంచుకోవాలా. ఇట్ షుడ్ నాట్ బి హిడ్డెన్. దాచబడకూడదు. నీ ప్రక్కనున్న నీ సహోదరుని ద్వేషిస్తూ ఉన్నప్పుడు, తప్పుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఎలా కనబడిన దేవుని ప్రేమిస్తావు అదనమాట అక్కడ ఆయన అనే మాట. నిలువరముగా ఉంచుకోవాలా, కొరత ఉండకూడదు. మొదటిది ఏంటంటే తప్పిదమ్ములను కనిపెట్టడం అనే విషయాన్ని విడిచిపెట్టడం మనకి చాలా ముఖ్యమైన కార్యం. ఎందుకు? సహోదర ప్రేమను నేర్చుకోవాలంటే. అండ్ ద సెకండ్ వన్, రెండవ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? లవ్ వన్ అనదర్ అంటున్నాడు. ఒకరిని మనం అందరినీ ప్రేమించే వాళ్ళం కావాలంట. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం మీద చదివిన వాక్యాన్ని మనం 9వ వచనాన్ని మాత్రం చదువుదామండి. 9వ వచనం, మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమను ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించినామని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నదే. లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇందులోనే దేవుని ప్రేమ కనబడుతూ ఉన్నదేంటి. ఈ ప్రేమ ద్వారా మనము మన సంఘంలో ఉన్నవారిని, సంఘమునకు వెలుపట ఉన్న వారిని మనం ప్రేమించబద్దులమై ఉన్నామండి. ఒకే రీతిగా ప్రేమను కలిగి ఉండవలసిన వారమై ఉన్నామండి. ఈ ప్రేమ మన జీవితంలో నిష్కపటముగా ఉండవలసిందై ఉన్నదండి. యేసు ప్రభు వారి శిష్యులకు బోధిస్తూ ఉన్నప్పుడు 3 పర్యాయాలు చెప్పినాడు ఇదే ప్రేమ గురించి. మొదటిది జ్ఞాపకం చేసుకుందామా? యోహాను సువార్త 13వ అధ్యాయంలో 34వ వచనం రాసుకోండి. ఇప్పుడు చదవద్దులేండి. తర్వాత చూడండి. రెండవది చూసినట్లయితే 15వ అధ్యాయం 12వ వచనంలో చెప్తూ ఉన్నాడు. అదే మాట మరలా 15వ అధ్యాయంలో 17వ వచనంలో 3 సార్లు చెప్తున్నాడు. 3 సార్లు చెప్తున్నాడు నువ్వు పొరుగు వారిని ప్రేమించాలి అని. ఎందుకు ఆయన రిపీట్ చేసినాడు ఒకే మాటనే? వై జీసస్ వాస్ టాకింగ్ అబౌట్ ద నైబర్లీ లవ్ అంటే ఆయన ప్రేమ స్వరూపి, ఆయన ప్రేమ అనే గుణాన్ని కలిగి ఉన్నాడు. కనుక అదే ప్రేమ మన జీవితంలో మనం కలిగి ఇతరులకు చూపించాలి, మాదిరిగా ఉండాలని. బి అన్ ఎగ్జాంపుల్.
ఈ ప్రేమ లేకపోతే దేవునికి మనం ఏం కాలేం. రోమా సంఘానికి రాస్తాడు చూడండి పౌలు 13వ అధ్యాయం. ఈ వాక్యం చదువుదాం, మనం చదవాలి ఈ వాక్యాన్ని ఇక్కడ. 13వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదామా? 13వ అధ్యాయం 8వ వచనం చదువు తల్లి. ఒకనికొకడు ప్రేమించుట విషయంలో మరి ఏమియు ఎవనికిని అచ్చే ఉండొద్దు. ప్రేమించడంలో అచ్చి కలిగి ఉండాలంట. అదనమాట దాని అర్థం అక్కడ. ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ ఏం కలిగి ఉండకూడదు? అచ్చి ఉండకూడదు, అప్పు ఉండకూడదు, మించుకుని ఉంచుకోకూడదు. ప్రేమించడంలో రోజు రోజుకి ప్రేమించాలన్నమాట. రోజు రోజుకి క్రొత్తగా ఉండాలండి. రోజు రోజుకి నూతన పరచు. లవ్ యువర్ నైబర్, నీ పొరుగువాడిని ప్రేమించు. ఆ పొరుగువాని ఎడల నీ ప్రేమను కనుపరచు. ఒకవేళ ప్రేమ లేకపోతే మనం దేనికి కూడా యోగ్యులము కాలేక. 3వ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుందామా? లవ్ లీడ్స్ ఇన్ టు ది ఇటర్నల్ లైఫ్. ప్రేమే నిత్య జీవములోనికి నడిపిస్తూ ఉన్నది. ప్రేమే నిత్య జీవానికి నడిపిస్తున్నది. దేవుడే ప్రేమ స్వరూపుడు. అప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించున్నారో వారే దేనికి అర్హులు? నిత్య జీవానికి అర్హులు అవుతున్నారు. అప్పుడు ఎవరైతే దేవుణ్ణి ప్రేమించట్లేదో వాళ్ళు మరణములోనే నిలిచి ఉన్నారంట. వాళ్ళు మరణంలోనే ఉన్నారంట. మరణంలోనే ఉండడం అనేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందామే. దీన్ని కూడా నేను చూస్తూ ఉన్నప్పుడు ఒక ఆయన తన భార్యను అధికంగా ప్రేమించినాడంట. ఆమె చనిపోయిన తర్వాత సమాధుల దొడ్లోనే ఉండడం ప్రారంభించినాడంట. ఆయన వాళ్ళ పిల్లలు తీసుకుని వచ్చి ఆయన ఎన్నిసార్లు ఎన్ని రీతిలుగా ఎంతమంది డాక్టర్లు చూపించినా కానీ ఆయన సరిగాలేకపోయినాడు. ఎవరి మీద ఉంది ఆయన మనసు? తన భార్య. దేవుని మీద ప్రేమ కలిగి ఉండు. అప్పుడు నిన్ను ఎక్కడ తీసుకెళ్తున్నాడు ఆయన? నిత్య జీవం. ఆయన ఇచ్చే నిత్య జీవం అనుభవించడానికి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదామా? తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందునో నిత్య జీవం ఉండదో. క్రియలు చెడ్డవి కాబట్టి కయ్యను దుష్టుడు అన్నాడు ఆయన. వాడు నరహంతకుడై ఉన్నాడండి. ఈ నరహంతకుడిని చంపినోడు కూడా నరహంతకుడు అంటున్నాడండి. అలాంటి స్థితి మన జీవితంలో ఉండకూడదనే మనల్ని ఏమంటున్నాడు? దేవుని దయ మనకేం నేర్పిస్తుందంట? మన సహోదరుని ప్రేమించడని. మరి ఇందులో 3 ఆశీర్వాదాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తానే. అది మనకు ఎంతో ఆశీర్వాదకరమండి. దయ మనకు ప్రేమను నేర్పించినప్పుడు ప్రేమ వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ప్రేమ వలన మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటి? ఇక్కడే మనం చూస్తున్నామండి. మొదటిది 3వ పాయింట్లోనే మనకు అనిపిస్తుంది. మొదటిది నిత్య జీవాన్ని అనుభవిస్తున్నామండి. దేవుని స్తోత్రాలండి. నిత్య జీవాన్ని అనుభవిస్తున్నామండి. ఓకే, మొదటి యోహాను పత్రికలోనే 3వ అధ్యాయం 14వ వచనంలో మరణములో నుండి జీవములోనికి ఏమై ఉన్నాడంట? దాటినాడు. ఎవరు దాటారు? ఎవరైతే సహోదరుని ప్రేమిస్తున్నారో వారు దాటుతున్నారు. ప్రేమ లేకపోతే నిత్య జీవము లేదు. నిత్య జీవానికి వారసులము కాలేమండి. మొదటిది మన జీవితంలో ఆయన మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఏంటంటే నిత్య జీవానికి వారసులమయ్యే జీవితాన్ని ఇచ్చినాడు. దేవుని స్తోత్ర. అందుకే క్రైస్తవులైనందుకు మన జీవితాలు ఎలా ఉండాలంటే ఆయన ప్రేమించిన జీవితంలో మనం ఏమాత్రం కూడా అశ్రద్ధ కలిగిన వారం కాకూడదండి. రెండవది, ఇందాకే మనం వాక్యాన్ని ప్రారంభం చేసినప్పుడు చెప్తున్నాను మీకు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో కృప చూపుచున్న దేవుడు ఆయన. కృప చూపిస్తున్నాడు ఆయన. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల ఏం చూపిస్తున్నాను? నేను కృప చూపిస్తూ ఉన్నాను. ఆయన కృపకు వారసులం అవుతున్నామండి. ఆయన కృపలో మనం బ్రతకగలుగుతున్నామండి. ఆయన కృప ద్వారానే మనము నిత్య జీవానికి వారసులం కాగలుగుతున్నామండి. ఆయన కృప ద్వారానే మన జీవితంలో ఆశీర్వదింపబడుతూ ఉన్నాయండి. ఇంత గొప్ప దయ ఆయన దయ ద్వారా మనం సంపాదించుకునే 3వ గుణాన్ని జ్ఞాపకం 3వ ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకుని 103వ కీర్తన 5వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పక్షిరాజు యవనము వలేని యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో తృప్తిపరుస్తున్నాడు. దేవుని స్తోత్రాలే. ఆయన ప్రేమ మనకేమేస్తుంది? మేలు.
మేలు, మనుషులు ఇవ్వలేని మేలు దేవుని సన్నిధిలో పొందుకోగలుగుతున్నాము. దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడని. ఒకటి నిత్య జీవము, రెండవది కృప, మూడవది మేలు. మేలు మేలు చేత మన హృదయాన్ని తృప్తిపరిచి ఆశీర్వదించున్న దేవుడు ఆయన. ఎవరిని ఆశీర్వదిస్తాడో, ఎవరైతే సహోదర ప్రేమ కలిగి ఉన్నారో వారికి ఆశీర్వాదాలు. ఆ సహోదర ప్రేమను నేర్చుకున్నప్పుడే ఆశీర్వాదాలకి పాత్రలు అవుతున్నాం. కళ్ళు మూసుకుందామా, ప్రభువుకి అప్పగించుకుందామండి. దేవుడు మనతో ఉండి నడిపించినందు దేవుని స్తోత్రాలు. ఆయనే ప్రేమ స్వరూపి. ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయం మరొక పర్యాయం నీ మందిర ఆవరణంలో ప్రవేశించి నీవు మమ్మలను ప్రేమిస్తున్నావు అనే మాటలు జ్ఞాపకం చేసుకునే ధన్యత మీరు ఇచ్చినారు. మీ దయ వలన మా సహోదరులను ప్రేమించడం మాకు నేర్పించండి. అలా మేము ప్రేమించినట్లయితే మాకు మీరు ఇచ్చే ఆశీర్వాదాలు, మొదటిగా నిత్య జీవమును మీరు ఇస్తున్నారని, నీవు మమ్మలను కృపతో నడిపిస్తున్నావని, మేలు చేత మమ్మలను తృప్తిపరుస్తున్నావని మేము గమనించినాం. తండ్రి, మాలో ఎవరిలో మా తండ్రి ఈ యొక్క సహోదర ప్రేమ లేదో అటు వారు మమ్మలను మేము పరిశీలన చేసుకొని అటు స్థితిలో నుండి బయటకు వచ్చి నిత్య జీవానికి వారసులంగా సిద్ధపడడానికి కృప దయచేయండి. ఈరోజు నీ మందిరంలోనికి మీరు తీసుకుని వచ్చిన మీ బిడ్డలను బట్టి మీ స్తోత్రాలు. రాని వారి నిమిత్తం మరొక పర్యాయం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. తండ్రి, దినములు బహు కొద్దిగా ఉన్నాయి తండ్రి. వచ్చుచున్నవాడు త్వరగా వచ్చునంటున్నారు. ఏమో మరి ఏ సమయంలో మీరు అక్కడ సమీపించిందో మాకు తెలియదు, కానీ బ్రతికుండగా మాలో శక్తి ఉండగా నడవగలిగి, యోచించగలిగి, చేయగలిగి, అనేక విధములైన రీతులకు ఉపయోగించగలిగిన బలం ఉండగా మమ్మల్ని మేము మీ సన్నిధిలో బలపరుచుకోవడానికి, ఆత్మీయంగా మీ సన్నిధిలో వర్ధిల్లడానికి మీ సహాయాన్ని దయచేయండి. మరొక దినం మీ సన్నిధికి వచ్చినట్లు మమ్మల్ని నడిపించండి. మీ బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల నుంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకొనుచున్నాం మా తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరమున సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, కాపుదల నా సన్నిధికి వచ్చిన మనకు, మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని